రాగి రేంజెస్. మేము ఈ పేరు ఎందుకు పెట్టామంటే అండి, రాగిపిండి జస్ట్గా ఒక రకంగా నానబెట్టి మొక్క వచ్చాక గ్రైండ్ చేసి మీకు ఇచ్చేయడం కాదు. రాగి పిండిలో రకాలు. ఎందుకని రకాలు చేశాను అంటే, ఎవరి హెల్త్కి సంబంధించినట్టుగా వాళ్ళు తీసుకోవాలని. ఉట్టి రాగి పిండి కాకుండా లావుగా ఉన్నవాళ్ళు ఎలా తీసుకోవాలి, సన్నగా ఉన్నవాళ్ళు ఎలా తీసుకోవాలి, అరుగుదల ఉన్నవాళ్ళు ఎలా తీసుకోవాలి, అరుగుదల లేని వాళ్ళు ఎలా తీసుకోవాలి, అందరికీ మ్యాచ్ అయ్యే విధంగా రాగి రేంజెస్ అని పెట్టాను. అప్ టు మై ఐడియా. ఇప్పుడు బాగా సన్నగా ఉన్న వాళ్ళకి రాగి మాల్ తయారు చేశాను. దాంట్లో మీకు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. ఇంకా మీకు ఫ్లేవర్ కపన్ రాకుండా, ఇప్పుడు ఎక్కువ స్వీట్ తినడం వల్ల కపం వస్తుంది, కపన్ రాకూడదని దాంట్లో ఇంకొక స్పైసెస్ యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు రాగి సూప్, దీంట్లో ఏం చేశానంటే అరుగుదలకి సంబంధించేటట్టుగా సన్నగా అయ్యేటట్టుగా స్పైసెస్ పెట్టాను దీంట్లో. ఇది తింటే మీకు అరుగుదల లేకపోవడం, పొట్ట పట్టేసినట్టు ఉండడం, తేనుపులు రావడం ఇవి రావు. డెఫినెట్లీ నాట్, రానే రావు. మా రాగిపిండి రెగ్యులర్గా నైట్ టైం సూప్లా చేసుకోనో, లేకపోతే నేను చూపించినట్టుగా చేసుకోనో, లేదా ఇంకే రకంగా మీరు ఓన్లీ రాగిపిండి తినిచ్చినా కానీ ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ మీకు రావు, ఉన్నవి పోతాయి. ఆ విధంగా ప్లాన్ చేశాను. మేము ఇలాగా ఒక రెసిపీని ఇలా స్పైసెస్ యాడ్ చేసి ప్లాన్ చేయడంలో మా ఉద్దేశం ఏంటంటే, ఒక మంచి ఫుడ్ అనేది కొన్ని కారణాల వలన తినకూడదు అని పక్కన మనం పెట్టేయకూడదు. దాన్ని మన బాడీకి అనుగుణంగా మార్చుకుని తినాలన్నది మన ఐడియా. సో ఆ ఐడియా అనుగుణంగానే నేను ఇప్పుడు 3 ఫ్లేవర్స్ చేశాను. ఇప్పుడు మీరెవరైనా లేదు నాకు రాగిపిండి ఇలా కావాలి, నా ప్రాబ్లమ్స్ ఇవి, అది తింటుంటే నాకు ఇలా అవుతుంది అని మీకు ఏదైనా మీ పర్సనల్గా ఒక ప్రాబ్లం ఉంటే, ఆ పర్సనల్ ప్రాబ్లంకి నేను మా డాక్టర్స్తో కన్సల్ట్ చేసి రాగిపిండిని మీకు మీ ఆరోగ్యానికి తగ్గట్టుగా ఏమి యాడ్ చేసి ఇవ్వాలో కూడా ఆలోచించుకుని చేసి మీకు ఇవ్వగలుగుతాను. అంటే కస్టమైజ్ చేయగలుగుతాను అకార్డింగ్ టు యువర్ హెల్త్. నేను ఏం చెప్తానంటే అండి, ఒకసారి నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఒక బోర్డు మీద చూశాను వాట్ ఈజ్ హెల్త్ అంటే. హెల్దీ పర్సన్ అంటే ఏంటి? అసలు ఏ రోగం రాకపోవడమా? అస్సలు రోగాలే రావనా? నో అండి. ప్రపంచంలో ఎవ్వరు అలాంటి హెల్దీ పర్సన్ ఉండరు. హెల్దీ పర్సన్ అంటే ఏంటంటే, వాళ్ళ పర్సనాలిటీని, వాళ్ళ హెల్త్ని వాళ్ళు అర్థం చేసుకొని దానికి కావాల్సిన ఫుడ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ఈట్, మా హీల్ త్రూ మీల్ అనే దాంట్లో మీల్కి అర్థం ఏంటంటే, అది తినే పదార్థము, యోగా మానసిక పదార్థము, మన చుట్టూ సరౌండింగ్స్ ఇవన్నీ కలిపితే ఒక మీల్ ఈజ్ ఎ ఎనర్జీ. అది తిండి విధంగా కావచ్చు, యోగా విధంగా కావచ్చు, మెడిటేషన్ విధంగా కావచ్చు, మన అలవాట్లు మార్చుకునే విధంగా కూడా కావచ్చు. ఈ విధంగా మేము ప్లాన్ చేసాం కాబట్టి హీల్ త్రూ మీల్ అని పెట్టాము. సో మా కోరిక ఏంటంటే, ఇలా ఇన్ని రకాలుగా ఉన్న మన ఆరోగ్యపు అలవాటుల్ని మనకి నచ్చినట్టుగా, అంటే మేము మీకు నచ్చినట్టుగా మార్చి ఇస్తాం కూడా. మీరు చెప్తే మేము అలా తయారు చేసి ఇస్తాం. ఆ విధంగా మేము చేసిన ఈ రాగి సూప్ మాల్ట్ని, ఈ సూప్ పొడిని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది సూప్ పద్ధతిలో వాడచ్చు, చాలా అనుగుణంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. జస్ట్ ప్లీజ్ ట్రై.